శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ జనరల్గా ఎక్కువగా హిందువుల ఇళ్లలో ఎక్కువగా ఆవు బొమ్మలు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నార్మల్గా కొంతమంది తాబేలు బొమ్మలు పెట్టుకుంటే కలిసి వస్తుంది అన్నట్లు తాబేలుని కూడా చూస్తూ ఉంటాం. అవునండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక కంపల్సరీ ఒక బుద్ధుడి బొమ్మ కూడా ఆనవాయితీగా పెట్టేసుకుంటూ వస్తున్నారు. అవునండి. అసలు ఇవి ఉండటం వల్ల లాభాలేంటి? ఇవన్నీ ఉండొచ్చా? కొన్నిటి వల్ల నష్టాలేంటి? ఇక్కడ ఏంటంటే ఏ బొమ్మ అయినా సరే అదొక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది వాస్తులో. వాస్తు అంటే కేవలం గృహము లేదా అక్కడ కట్టినటువంటి 4 గోడలు ఏదో నిర్మాణం ఒకటే కాదు. ప్రతి వస్తువు వాస్తుకి సంబంధంగా ఉంటుంది. ప్రతి వస్తువు కూడా మీరు ఇంట్లో వాడే ప్రతి వస్తువు, ఇప్పుడు స్టోరేజ్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ వెస్ట్ సైడ్ ఉంటే మంచిది. ఎందుకంటే స్టోరేజ్ ఎలిమెంట్స్ అన్నీ వెస్ట్లో ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు అడిగిన బొమ్మలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు గుర్రాలు పెట్టుకుంటారు, బుద్ధుడు బొమ్మ పెట్టుకుంటారు, తాబేలు పెట్టుకుంటారు, కొంతమంది ర్యాబిట్స్ పెట్టుకుంటారు, కొంతమంది సూర్యుడు బొమ్మ పెట్టుకుంటారు, కొంతమంది నంది విగ్రహం పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఫ్లవర్స్ పెట్టుకుంటారు, ఇంట్లో ఏదైనా ఇప్పుడు మ్యూజికల్ ఐటమ్స్ పెట్టుకుంటారు, వాల్ క్లాక్స్ పెట్టుకుంటారు, అద్దం పెట్టుకుంటారు. ఒక్కో దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఈ గుర్రాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. రెడ్ హార్సెస్ ఉంటాయి, వైట్ హార్సెస్ ఉంటాయి. మీరు గమనించవచ్చు. కావాలంటే ఇంట్లో గనక మనీ ప్రొడ్యూస్ అవ్వడమే కుదరట్లేదు అని అనుకుంటే రెడ్ హార్సెస్ని ఆగ్నేయంలో పెడితే మనీ ప్రొడ్యూషన్ స్టార్ట్ అవుతుంది. వైట్ హార్సెస్ వాయువ్యము అంటారు, అంటే నార్త్ వెస్ట్ వాళ్ళకి కనుక పెడితే మనీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కొంత పెరుగుతుంది, బ్యాంకింగ్ సపోర్ట్ పెరుగుతుంది. ఎందుకండి దానికి ఎందుకు పెరగాలి అంటే లిక్విడ్ క్యాష్కి చంద్రుడు కారకుడు, వాయువ్యానికి చంద్రుడు కారకుడు. ఆ చంద్రుడు కారక స్థానానికి సంబంధం ఉంటుంది. చాలామందికి అనిపిస్తుంది ఏమిటంటే ఎవరికైనా పెట్టారు అసలు ఈ వాస్తు, అసలు నిజంగానే వాస్తు పని చేస్తుందా అని. ఉందా లేదా అంటే ఒకటే మాట అడుగుతాను. ఇప్పుడు శివుడు ఉన్నాడని నమ్ముతున్నారా లేదా? ఉన్నారు కదా. మరి వాస్తుశాస్త్రం మొట్టమొదటిగా చెప్పింది ఎవరో తెలుసా మీకు? శంభుడు అంటే శివుడే. శివుడు పరాశర మహర్షికి చెప్పాడు, అంటే శంభు పరాశర మహర్షికి చెప్పాడని మన గ్రంథాల్లో ఉంది. పరాశర మహర్షి వ్యాఘ్రత మహర్షికి చెప్పాడు, వ్యాఘ్రతుడు విశ్వకర్మకి చెప్పాడు, విశ్వకర్మ ఈ ప్రపంచానికి చెప్పడం జరిగింది. అంటే ఎవరు చెప్పారు ఫస్ట్ మనకు వాస్తు? శంభుడు అంటే శివుడు. అది చెప్పడమే కాకుండా మనకు వాస్తు పురుషుడు అని విన్నారు ఎప్పుడైనా? అతను ఎప్పుడు పుట్టారు, కృతికా నక్షత్రం, శనివారం, పలానా యోగము, పలానా కారణం అన్నీ చెప్పారు క్లియర్గా. కాబట్టి వాస్తుశాస్త్రం అనేటువంటి శివుడు చెప్పినటువంటిది కాబట్టి అది మనం ఖచ్చితంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా గుర్రాల విషయంలో రెడ్ అండ్ వైట్ హార్సెస్. ఇప్పుడు కొంతమంది మార్కెటింగ్ చేస్తుంటారు, ఏదైనా ఒక ఆఫీస్ పెట్టుకొని లేకపోతే ఇంట్లో బాగా మార్కెటింగ్ సెక్షన్లో ఉంటారు వాళ్ళు. మీరు ఖచ్చితంగా మీరు ఇది చేయొచ్చు. ఎందుకంటే నేను దీన్ని ఒకసారి దాదాపుగా ఒక 5 ఏళ్ల క్రితం, ఎప్పుడో 5 ఏళ్ళు అయిపోతుంది ఇప్పటికి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి ఉండేది ఇక్కడ మనకి, మన సైబర్ సిటీ దగ్గరే ఉంటుంది, సైబర్ అది ఉంది చూసారా, అక్కడ ఒక సాఫ్ట్వేర్ది. అది ఎలా అంటే వాళ్ళు జాబ్స్ ఇప్పిస్తుంటారు, అందులో మార్కెటింగ్ సెక్షన్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి నేను చెప్పాను ఏమిటోనండి ఈ మధ్య మార్కెటింగ్ అవ్వట్లేదు అంటే, ఒక 2 కుందేలు బొమ్మల్ని తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో పెట్టి చూడండి, మీకు మార్కెటింగ్ ఎందుకు అవ్వదో నేను చూస్తా. వాళ్ళు బొమ్మల రూపంలో పెట్టమంటే ఇంకా వాళ్ళు ఏదో ఒక పేపర్ రూపంలో అంటించి చూశారు. ఇప్పుడు అంత ఖర్చు ఎందుకులే చూద్దాం, 100% వాళ్ళకి వర్కౌట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళకి మంచి వర్కౌట్ అయింది ఆ రెమెడీ అనేటువంటిది. అట్లాగే గుర్రాలు ఒకటే కాకుండా బియ్యం పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. వాయువ్యే భాండార సంస్థితం, అంటే వాయువ్యంలో భాండాగారం, బియ్యపు భాండాగారం కట్టుకోమన్నారు. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి చక్కగా వాయువ్యంలో బియ్యం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఫ్లవర్స్ లా ఉంటాయి చూసారు, అలాంటి ఫ్లవర్స్ లాంటిది ఏదైనా మనం ఉత్తరంలో పెట్టుకోవచ్చు. ప్లెజెంట్నెస్, కొత్త అవకాశాలు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్లవర్స్ వాటర్ రిలేటెడ్, వాటర్ ఇవేవి కొంచెం ఎక్కువ వెలుతురు ఉండడము, స్పేస్ ఉండడం వాస్తుపరంగా మంచిది. అలాగే ఇంట్లో వాళ్ళు ఒక క్రమశిక్షణలో లేరు, ఇంట్లో వాళ్ళు ఇది సరిగ్గా లేదనుకోండి, తూర్పులో సూర్యుడి బొమ్మ లేదన్నట్లయితే రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టుకోవచ్చు.
ఇట్లా ఒక్కొక్క వస్తువుకి ఇప్పుడు ఇందాక నంది అని చెప్పాను. నంది ఎక్కడ పెట్టాలి అంటే శాస్త్రంలో మనకి నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూల కాకుండా నైరుతి బెడ్రూమ్లో ఉండే వెస్ట్ సైడ్ ఓకే. అక్కడ పెడితే కనుక దాని ఫలితం ఏమిటంటే చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో సరిగ్గా చదవట్లేదు, స్థిరంగా ఉండట్లేదు అనుకునేటువంటి వారికి స్థిరత్వాన్ని ఇస్తుంది. అట్లా సో ఒక్కొక్క వస్తువు ఇప్పుడు మనకు కేవలం ఈ బొమ్మలనే కాకుండా ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఏది తాబేలుది. తాబేలు వాళ్ళు ఏమిటి అంటే కంటిన్యూటీ, అంటే ఒక విషయాన్ని కంటిన్యూస్గా నిరంతరం ప్రయత్నం చేసే తత్వం వస్తుంది. కూర్మ అవతారంలో, స్వామివారి అవతారంలో కూర్మ అవతారం అది కూడా ఒక్కొక్కటి. అంటే మీకు మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు సక్రమంగా సకాలంగా సాగుతాయి అనే దానికి ప్రతీకగా పెట్టుకుంటారు. ఈశాన్యంలో పెడతారు, కొంతమంది వాటర్లో పెడతారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.